సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వారికి స్పెషల్ ట్రైన్ సర్వీసులను ఆపరేట్ చేస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వే. సిటీలో దాదాపు 115 స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. పండుగ రద్దీని బట్టి రైలు కోచ్లను పెంచనున్నారు. రష్ ని బట్టి ఎప్పటికప్పుడు రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుతామంటున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తో హరిత ఫేస్ టు ఫేస్. పండుగకి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే అదనపు ఛార్జెస్ ఏమైనా పెడుతున్నారా అనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ రాకేష్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ లాగానే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ట్రైన్స్ స్పెషల్ ఏమేమి ఉన్నాయని వెయిట్ చేస్తుంటారు ప్రయాణికులు. ఈ సంవత్సరం ఎన్ని స్పెషల్ ట్రైన్స్ ఆపరేట్ చేస్తున్నారు? స్పెషల్ ట్రైన్స్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ సంక్రాంతి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 115 ట్రిప్స్ ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇవి ఎక్స్క్లూసివ్లీ ఫర్ సంక్రాంతి స్పెషల్స్. మనకి ముఖ్యంగా ఈ టైంలో మనకు 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కువ ప్రయాణికులు ఉంటారు కాబట్టి అలానే ఈ స్పెషల్ ట్రైన్స్ అని ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ట్విన్ సిటీ ఏరియా పరంగా చూసుకుంటే మనకున్న మేజర్ టెర్మినల్స్ సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి ఈ 4 టెర్మినల్స్ డెఫినెట్లీ ట్రైన్స్ స్టార్ట్ అవుతాయండి. అలానే ఏపీ వైపు చూసుకుంటే మనకి విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, నర్సాపూర్, తిరుపతి ఇట్లా ప్రతి ఒక్క చోటికి ఈ టైంలో ప్రయాణికులు వెళ్ళి వచ్చేటట్లు స్పెషల్ ట్రైన్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఇందాక చెప్పిన 115 ట్రిప్సే కాకుండా ఏవైతే మాకు ముందు కూడా స్పెషల్ ట్రైన్ నడుస్తున్నాయో దానిలో కూడా ఈ జనవరి మంత్లో ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో దట్ ఇన్ టోటల్ ఇంక్లూడింగ్ స్పెషల్ ట్రైన్స్ ఇందాక చెప్పిన 115 కలుపుకుంటే ఆల్మోస్ట్ 470 ట్రైన్స్ కంటే ఎక్కువ ఈ టైంలో నడుస్తాయండి. ఈ అన్ని ట్రైన్స్ కూడా అన్ని మేజర్ స్టేషన్లో ఆగుతూ వెళ్తాయి కాబట్టి మన జోన్ పరిధిలో ప్యాసింజర్స్ ఇందాక చెప్పిన ఎండ్ టు ఎండే కాకుండా ఎండ్ రూట్ స్టేషన్లో ఉన్న ప్యాసింజర్స్ కూడా దే విల్ బి ఏబుల్ టు అవైల్ ద సర్వీసెస్. ఈ 470 ఇందాక చెప్పిన ట్రైన్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో కాకుండా ఇవి దేశంలో ఉన్న నలుమూల ప్రదేశాలకు వెళ్తాయి కాబట్టి ప్యాసింజర్స్ ఈ టైంలో ఎవరైనా సరే అక్రాస్ ద 2 తెలుగు స్టేట్స్ వెళ్ళాలనుకున్నా కూడా దే విల్ బి ఏబుల్ టు అవైల్ ది సర్వీసెస్. అంటే ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ లో ఎక్కువగా సొంతూర్లకు వెళ్లే వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి ఈ 12th నుంచి హాలిడేస్ ఉన్నాయి. ఏ రోజు నుంచి స్పెషల్ ట్రైన్స్ ఉండబోతున్నాయి, టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఇందాక చెప్పినట్లు ఈ స్పెషల్ ట్రైన్స్ అన్ని కూడా ముఖ్యంగా 115 ట్రైన్స్ ఏవైతే చెప్పామో మ్యాక్సిమం పోర్షన్ చూసుకుంటే ప్రిడామినెంట్లీ ఈ వీక్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతాయండి. కొన్ని ముందు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ ట్రైన్స్ కూడా బోత్ డైరెక్షన్లో పెట్టాం. సో దట్ ప్యాసింజర్స్ ఇంటికి వెళ్ళడం కాకుండా ఇంటి నుంచి తిరిగి వచ్చేటట్లు కూడా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ టైమింగ్స్ పరంగా చూసుకుంటే అక్రాస్ ద డే ఉంటుందండి. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద డైరెక్షన్ అండ్ పాత్ అవైలబిలిటీ ఈ ట్రైన్స్ స్కెడ్యూల్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మేజర్లీ ఈవినింగ్ టైంలో ఉంటాయి. ఇది సహజమైనంత వరకు ఎక్కడైతే అక్కడ ఆల్రెడీ కంజెస్ట్ అయి ఉంటే డెఫినెట్లీ మార్నింగ్ టైం కూడా కొన్ని ట్రైన్స్ ఉన్నాయండి. డేట్స్ అక్రాస్ పర్టికులర్లీ మనం చూసుకుంటే ఈ వీక్లో మొదలుపెట్టి సంక్రాంతి అయిపోయిన నెక్స్ట్ వీక్ వరకు మెజారిటీ ఆఫ్ ద ట్రైన్స్ ఉంటాయండి. అంటే రెగ్యులర్ ట్రైన్స్ లో వచ్చే రద్దీకి తగ్గట్టుగా ఏమైనా స్పెషల్ ట్రైన్స్లలో మళ్ళీ ఛార్జెస్ ఏమైనా పెంచారా? ఛార్జెస్ పరంగా అంటే మనకి స్పెషల్ ట్రైన్స్ అన్ని కూడా స్పెషల్ ఫేర్తో ఏమైనా ఉంటాయండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ట్రైన్స్కి స్పెషల్ ఫేర్ ఏ ఉంటుంది. ఈ స్పెషల్ ఫేర్ ఇస్ నథింగ్ బట్ మన రెగ్యులర్ ఫేర్ అయితే తత్కాల్ ఫేర్ ఉంటుందో దానికి ఇంచుమించులోనే స్పెషల్ ఫేర్ ఉంటుందండి. సార్ ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్స్ చేసుకుంటున్నారు అంటే ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించి ప్రత్యేకమైన బుకింగ్ కౌంటర్, రిజర్వేషన్ కి సంబంధించి ఏమైనా కౌంటర్స్ పెంచారా? ఎలా బుక్ చేసుకోవాలి? మనకి రిజర్వ్ ప్యాసింజర్స్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ప్యాసింజర్స్ ఆల్రెడీ ఆన్లైన్ ద్వారానే టికెట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు రిజర్వేషన్ చూసుకుంటే ఎప్పటికప్పుడు ఫుల్ అయిపోతున్నాయి అని అంటున్నారు. ముందస ఒక 2-3 నెలల నుంచి చాలా ఎక్కువగా రద్దీ ఉంది. అండ్ ఈ స్పెషల్ ట్రైన్స్ లో బుకింగ్స్ అనేటివి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఇది ఇమీడియట్లీ అనౌన్స్ చేసిన వెంబడే ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయండి. ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్లో కూడా బుకింగ్ నడుస్తుంది. ఎప్పుడు అనౌన్స్ చేయడంతోనే సరే ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ డే ఇమీడియట్లీ రిజర్వేషన్స్ అనేవి ఓపెన్ చేస్తూ వస్తున్నాము. సో దట్ ప్యాసింజర్స్ ఎవరైనా సరే దే షుడ్ బి ఏబుల్ టు ప్లాన్ దర్ జర్నీ ఇన్ అడ్వాన్స్ అనే ఉద్దేశంతోనే సైమల్టేనియస్ అనౌన్స్ చేయడం ద్వారా వెంబడే రిజర్వేషన్స్ కూడా ఓపెన్ చేస్తూ వస్తున్నామండి. సార్ స్పెషల్ ట్రైన్స్ తో పాటు ప్యాసింజర్ ట్రైన్స్ లో ఎక్కువగా వందే భారత్ కూడా ఈసారి కలిసి వచ్చింది కాబట్టి దీంట్లో బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి? నార్మల్ ట్రైన్స్ కంటే వందే భారత్ కి డిమాండ్ ఎలా ఉంది? Vande Bharat is one of the most sought after trains for other passengers. అంటే రెగ్యులర్లో కూడా చూసుకుంటే మనకు లాస్ట్ మంత్ చూసుకుంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న అన్ని 5 ట్రైన్స్లో కూడా మోర్ దెన్ 100% ప్యాటర్న్స్తోనే నడుస్తున్నాయి. పండుగ సీజన్ డెఫినెట్లీ డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. వందే భారత్లో సీజన్ కాబట్టి ఫెస్టివ్ సీజన్ కాబట్టి డెఫినెట్లీ డిమాండ్ అనేది అడిషనల్గా ఉంటుంది. అందుకే ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ద డిమాండ్ ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క రూట్ని మేము కంటిన్యూస్లీ మానిటర్ చేస్తూ వస్తున్నాము. ఏ రూట్లో అయితే డిమాండ్ ఉందో ఆ రూట్లో డెఫినెట్లీ సాధ్యమైనంత వరకు మాకున్న కోచింగ్ స్టాక్ని అవైలబిలిటీ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ ట్రైన్స్ అని ప్లాన్ చేస్తూ
వస్తున్నాము. ఎనీ ప్యాసింజర్స్ వందే భారత్లో లేకపోయినా సరే వేరే స్పెషల్ ట్రైన్ అయినా వెళ్ళేటట్లు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ వస్తున్నాం. ఓకే సార్, పండుగల సీజన్ వచ్చిందంటే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్ అన్ని కూడా రద్దీగా ఉంటాయి ప్రయాణికులతోటి. ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి మేజర్ జంక్షన్ లో ఇప్పటికే వర్క్స్ కంటిన్యూ చేస్తున్నారు, రిపేర్ వర్క్స్. అండ్ ఇక్కడికి వచ్చే ప్రయాణికులకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ మేకింగ్ అన్ అపీల్ టు ప్యాసింజర్స్. ఎవరైతే ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ వరకు స్టేషన్ వరకు వస్తే బాగుంటుంది. ఎవరైతే నాన్ ట్రావెలింగ్ పబ్లిక్ ఉంటారో అంటే వాళ్ళ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే వాళ్ళని సీఎఫ్ చేయడం కానీ పికప్ చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళు సాధ్యమైనంత వరకు స్టేషన్ లోపలికి రాకపోతే మంచిది. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ క్రౌడెడ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అడిషనల్ ప్యాసింజర్స్ నాన్ ట్రావెలింగ్ పబ్లిక్ కూడా ఈ టైంలో వచ్చేస్తే స్టేషన్ ఇంకా కంజెస్ట్ అయిపోతుంది. కాబట్టి వీఆర్ మేకింగ్ అన్ అపీల్ టు ప్యాసింజర్స్ టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నాన్ ట్రావెలింగ్ పబ్లిక్ స్టేషన్లోకి రావడానికి. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ గా అయితే సంక్రాంతి పండుగకి దాదాపు 115 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్తుంటారు కాబట్టి ప్రధాన స్టేషన్స్ లో అనవసరమైన రద్దీని తగ్గించడానికి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇటు బోత్ డైరెక్షన్స్ లో అయితే ఇప్పటికే స్పెషల్ ట్రైన్స్ కి మంచి డిమాండ్ ఉందని, ఎవరైతే ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి కూడా స్టేషన్స్ లో రిజర్వేషన్ కౌంటర్స్ కావచ్చు, టెక్నాలజీని ఉపయోగించుకుని యాప్స్ ద్వారా కూడా టికెట్స్ బుక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అశోక్ తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.